హలో! ఈరోజు సండే స్పెషల్ ఏమంటారా? ఇగోండి లెగ్ పీసులండి. దమ్ బిర్యానీలోనండి మనకు పైన ఫ్రైడ్ లెగ్ పీసులు పెడతారు చూడండి. అవి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో మొత్తం చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు ఒక లైక్ అయితే కొట్టండి. ఓకేనండి. మనం ముందుగా లెగ్ పీసులకి మసాలా అయితే తయారు చేసుకోవాలి. ఏమంటారా మసాలా? ధనియాలు, సాజీరా, చెక్క, ఇది జాపత్రి, ఇవి మిరియాలు, యాలక్కాయలు, స్టార్స్, లవంగాలు, ఇవన్నీ 2 బిర్యానీ ఆకులు. ఈ 2 శుభ్రంగా వేయించుకొని పొడిగా డ్రైగా వేయించుకొని మనం మసాలా అయితే తయారు చేసుకోవాలి. ఓకేనండి. ముందు లెగ్ పీస్కి మసాలా తయారు చేసుకుని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. చూసారండి, ఇప్పుడు అవి డ్రై చేసాక నేను మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసాకనండి చూడండి మసాలా అయితే ప్లేట్లు వేసేసుకుందామండి. ఒక ప్లేట్లు వేసేసుకున్నాండి. ఇప్పుడు ఇందులో ఏమేమి కలపాలో చూపిస్తాను, చూసేయండి. ఈ మసాలా మొత్తం ఎంత అయింది? 4 స్పూన్లు అవుతుంది కదా. 4 స్పూన్లు అంటే 4 లెగ్ పీసులు తీసుకున్నాను. ఇంకోండి నేను ఒక 3 స్పూన్లు అయితేనండి కారం వేసుకున్నాను. లెగ్ పీసులు తగ్గట్టు సాల్టు, తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అన్నీని ఈ మసాలాలో వేసేసుకునండి. కొంచెం ఆయిల్ వేసుకుని అయితే కలుపుకోవాలండి. ఈ మసాలా మొత్తం మిక్స్ చేసేయాలి. ఆయిల్ వేసుకుని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనము కొంచెం పలచగా అవ్వాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవాలండి. ఒక నిమ్మకాయ కూడా మంచిగా పిండుకుని దాన్ని ఒక గ్రేవీ కింద అయితే తయారు చేయాలండి. ఆ మసాలాని చూడండి నేను ఎలా చేస్తున్నాను. అలా చాలా బాగుంటాయండి. డ్రై పీసులు ఉంటాయి చూడండి, మన రెస్టారెంట్లోని లెగ్ పీసులు డ్రై అలాగే వస్తాయండి. ఓకేనండి. ఇప్పుడు ఇది ఇలా కలుపుకున్నాం కదండి. ఆయిల్ వేసుకుని తర్వాత అండి ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలండి. నిమ్మకాయ పిండుకుంటేనండి మనకు కొంచెం లూజ్గా తయారవుతుంది. ఒక నిమ్మకాయ పిండుకున్నాక లూజుగా వస్తుందండి ఆ గ్రేవీ అన్నది. తర్వాత అండి మనం నిమ్మకాయ పిండి వేసుకుని అప్పుడు లెగ్ పీసులు అయితేనండి మనం తెచ్చుకుంటాం కదా, మనం కూడా మంచిగా చాకుతోటి అయితేనే హోల్స్ అనేది గట్టిగా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ మసాలా దాంట్లో అప్లై చేయాలి కదండి. అందుకని నేను ఈ లెగ్ పీసులను అయితేనండి మంచిగానండి చాకుతో అయితేనే పెద్ద పెద్దగా హోల్ చేసేసండి. ఆ హోల్స్లో అయితేనండి ఈ మసాలా గ్రేవీ అనేది అప్లై చేస్తున్నానండి. ఒకవేళ మీకు అంతగానే నిమ్మరసం వేసినా కూడా కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ సొక్క అయితే వేసుకోవచ్చండి. ఆ గ్రేవీలో కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చండి. అలా వేసేసుకునండి మనం ఒక గంట సేపు అయితేనే నానబెట్టుకోవాలండి. గ్రేవీ పెట్టేసుకుని చూడండి నేను ఎలా ఫుల్గా అప్లై చేశాను కదండి. ఇది ఎలా అప్లై చేసుకున్నానో ఫ్రిడ్జ్లో అయితేనండి ఒక గంట సేపు అండి నానబెట్టానండి. అలాగా అప్లై చేసి నానబెట్టేసాకనండి మళ్ళీ శుభ్రంగా నిమ్మకాయ నేను ముందు పిండడం మర్చిపోయానండి ఆ గ్రేవీలో, అందుకే పైన అయితే పిండానండి. మీరు ముందుగానే నిమ్మకాయ పెట్టుకోండి. ఓకేనండి. గ్రేవీలో పిండేసుకుంటేనండి బాగా కలుతుందని నేను పైన కలిపేసి పెట్టానండి. మర్చిపోయాను, నిమ్మకాయ లేదు కూడా ఆ రోజు. మళ్ళీ తెప్పించాక పిండాను. ఓకేనండి. ఇలా శుభ్రంగా శుభ్రం పట్టించేసి ఇట్లని అయితేనండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసాం కదండి. నానబెట్టేసాక నేను ఫస్ట్ అయితేనండి ఒక కళాయి తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసాను. ఇలాంటి స్టాండ్ అంటే పెట్టుకునండి ఆవిరికి అయితే ఉడికించాను. చిన్న మంటలో వాటిని ఆవిరికి అయితే ఉడికించండి. కొంచెం ఆవిరికి అయితే ఆవిరికుందామండి. కొంచెం దగ్గరికి అవుతాయండి. నిమ్మకాయ ఉడికితే మంచిగా ఉంటాయండి ఈ జాయింట్లని. అప్పుడు అనేది మనం డీప్ ఫ్రై అనేది చేసుకుంటానండి. మనకి రెస్టారెంట్లో వండిన పట్టిస్తాను. దమ్ లెగ్ పీస్ లాగా వస్తాయండి. పట్టించప్పుడు మనం వాటర్లో అనేది ఇవ్వండి. ఇలా అయితేనండి నేను ఆవిరికి అయితే పెట్టేసానండి. ఇలా ఆవిరికి పెట్టేసాకనండి ఏం చేపెట్టాలంటే ఒక 50 మినిట్స్ అయితే సరిపోతుందండి. అలాగా మంటలో ఆవిరికి ఎలా ఉడికించాలంటే అలా ఉడికించేసుకోవాలి వాటిని. అలా ఆవిరికి ఉడికించేసుకున్నాక మనం ఇప్పుడైతే మూసి చూద్దామండి. లెగ్ పీస్లు అనేవి అలా గ్రేవీ అనేది అండి ఉడికిపోతుందండి, గట్టిగా ఉంటాయి. అలా అట్లా పట్టుకునండి మంచిగా అయితే ఉంటుందండి. అలా కొంచెం ఇంకో 10 నిమిషాలు అయితే పెడతాను మూత పెట్టేకానండి. ఆయిల్ పెట్టుకుని ఇలా అయితే వేయించేసుకోవాలండి. ఇదిగోండి ఇలాగ దమ్ పీస్ ఇలాగ వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి మసాలా వల్ల. దీన్ని చూడండి నేను ఎలా వేయించున్నానో మీరు కూడా అలా శుభ్రంగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో అయితే వేయించేసుకోవాలండి. అదిగోండి అంత నీట్గా మంచిగా టేస్టీగా ఎగిపోతాయండి. లోపల పచ్చిగా కూడా ఉండవండి. ఓకేనండి. ఇలాగా మొత్తం నేను 2 వైపులా కూడా డీప్ ఫ్రై చేసుకున్నానండి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుంది, లేకపోతే మైక్రోవేవ్లో పెట్టుకున్నా కూడా బాగానే ఉంటాయి. మా పిల్లలు ఓవెన్లో తినడానికి ఇలాగ ఆయిల్లోనే డీప్ ఫ్రై చేయాలండి. ఇలా చేసుకున్నానని
ఇలా చేసుకున్నాక వీటిని అయితే గార్నిష్ కింద ఇంకా నిమ్మకాయ అండి, కొత్తిమీర, ఆనియన్స్తో డెకరేట్ చేసుకునండి. మనం తింటేనండి చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి, చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.